హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్ ట్రోఫీలో మరోసారి ఇండియా పాక్ మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్ వచ్చేసరికి పాకిస్తాన్లో T20 ప్రపంచ కప్ అయితే జరగనుంది. మ్యాచ్ ఎప్పుడుంది అనే పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా విశ్వ విజేతని స్వదేశానికి అయితే తిరిగి రావడం జరిగింది. అయితే వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్ ట్రోఫీ కోసం అయితే పాకిస్తాన్ దేశం అయితే ఆతిథ్యం ఇస్తుంది. ఈ దేశం పైన ఛాంపియన్ ట్రోఫీ అయితే జరగనుంది. ఇప్పటికే ఈ దేశం పైన ఛాంపియన్ ట్రోఫీ ఆడేందుకు మాత్రమైతే అన్ని దేశాలు అయితే ఓకే చెప్పడం జరిగినది. కాకపోతే భారతదేశం అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే చెప్పలేదు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను బట్టి ఇప్పటి వరకు BCCI మాత్రమైతే అనుమతి ఇవ్వలేదు. చివరిగా మన టీమిండియా వచ్చేసరికి 2008లో చివరిసారిగా అయితే పాకిస్తాన్ అయితే పర్యటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రమైతే పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా మాత్రమైతే దూరంగానే ఉండడం జరిగింది. ఓన్లీ ICC టోర్నీలో మాత్రమే పాకిస్తాన్తో అయితే తలపడుతుంది. అది కూడా పాకిస్తాన్ దేశంలో కాదు, ఇతర దేశాల స్టేడియంల పైనే పాకిస్తాన్ పైన టీమిండియా అయితే తలపడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి 2025లో ఫిబ్రవరిలో జరగనుంది. ఇది పాకిస్తాన్ దేశం అయితే ఆతిథ్యం ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ICC టోర్నీలో మరి పాకిస్తాన్లో జరగబోయే ICC టోర్నీలో మా టీమిండియా పాల్గొంటుందా లేదా అని అయితే ప్రజెంట్ వరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదని చెప్పుకోవచ్చు. మరి BCCI మాత్రమైతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సెంట్రల్ గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని మరి వెళ్తుందా, లేతే ఛాంపియన్ ట్రోఫీని మొత్తానికి ఆడకుండా టీమిండియా ఖాళీగానే ఉంటుందా అయితే చూడాలి. మరికొద్ది రోజుల్లోనే దీనిపైన అయితే ఒక క్లారిటీ అయితే రానుంది. మెయిన్గా అంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్ పైన జరుగుతుంది కాబట్టి ఇండియా వెనుకడుగు చేసే అవకాశం ఉంది. తటస్థ స్టేజ్ల పైన ఆడితే మాత్రం ఇండియా పాల్గొనే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది. మరి చూద్దాం దీనిపైన BCCI ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఒకవేళ ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా పాల్గొంటే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వచ్చేసరికి లాహోర్ వేదిక అయితే మ్యాచ్ అయితే జరగనుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్ అయితే పాకిస్తాన్ అయితే విడుదల చేయడం జరిగింది. దానిని మాత్రమైతే ICCకి అయితే పంపించడం జరిగింది. ICC చూస్తే దాని షెడ్యూల్ మాత్రమైతే ఓకే చేసినట్లయితే చెప్పడం జరిగింది. మొత్తం ఈ టోర్నీ మొత్తం వచ్చేసరికి 20 రోజుల పాటు అయితే జరగనుంది. 20 రోజుల్లో 15 మ్యాచ్లు అయితే నిర్వహించబోతున్నారు. 15 మ్యాచ్ల్లోనే 7 మ్యాచ్లు లాహోర్లోనే, 3 మ్యాచ్లు కరాచీలోనే, 5 మ్యాచ్లు రావల్పిండి ఎక్స్ప్రెస్ స్టేడియంలో అయితే నిర్వహించబోతుంది. అయితే భారత్ ఆడబోయే అన్ని మ్యాచ్లు కూడా లాహోర్లోనే నిర్వహిస్తామని అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే మాత్రం అయితే సెమీస్ కూడా లాహోర్లోనే నిర్వహిస్తామని అయితే చెప్పడం జరిగింది. చూడాలి BCCI మాత్రమైతే ఇది పాకిస్తాన్లో జరగబోయే ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా పాల్గొంటుందా లేదా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.